అమ్మా నేను చేసిన దాంట్లో ఏదైనా తప్పుంటే ఆ బాధ్యత నాదే, కానీ ఆ అమ్మాయికి మాత్రం కాదు. ఏరా ఎన్ని బిందెలు నీళ్లు పోసాను, ఇంకా నీకు దాని మైకం తగ్గలేదా? అవునులే, నే పోసింది పైనేగా, అది ఘాటైన నీళ్లు లోపలికి పోసింది. అంత త్వరగా తగ్గుతుందా మైకం? వీళ్ళు చెప్పిన మాటలు విని శుద్ధను అపార్థం చేసుకుంటున్నావు అమ్మా. సరే, నువ్వు ఆ శుద్ధనేమో అర్థం చేసుకున్నావు కదా, చెప్పు నాయనా. ఆ అమ్మాయి గురించి తెలిస్తే నువ్వు కూడా అమ్మాయిని సమర్థిస్తావు. ఎవరిని సమర్థించాలో నాకు తెలుసు గాని, ఒరే మరి దీని సంగతి ఏమిటి? నీ ఇల్లాలు ఈ ఇల్లాలు భర్త లేకపోయినా తన అంతస్తుతోటి అహంకారంతోటి బ్రతకగలదు, కానీ సుధా నేను తప్పితే ఇంకెవరు లేరు అమ్మాయికి. నన్నే నమ్ముకుంది. ఆ సంగతి నీకు బాగా తెలుసు. అవును అవునంట అవును. చూసారా అత్తయ్య, వాళ్ళు ఎంతగా నమ్మించారు. నాకేదో అనుమానంగానే ఉంది, వాళ్ళు ఇంక మందు పెట్టింటారు. మందు లేదు, నీ మొహం లేదు. అవును, నువ్వు నా దగ్గర నుంచి నా కొడుకుని తీసుకొచ్చినప్పుడు నువ్వు ఏదో మందు పెట్టావని నేను అనుకోవాలిగా. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోక, చదువుకునే పిల్లవి. నాయనా కళ్యాణ్, ఇంతకీ నీ తుది నిర్ణయం ఏమిటి? ఆ అమ్మాయి నాకు జీవితంలో లేని ఆనందాన్ని ఇచ్చిందమ్మా. వాళ్ళు ఉన్నదే ఎందుకురా? చాలా మంచిదమ్మా, అమాయకురాలు, చాలా మంచి మనసు. సుధా నాకు ద్రోహం చేయదు. ఆ అమ్మాయి లేకుండా నేను బ్రతకలేను. సుధతోనే ఉంటానని నిర్ణయించుకున్నాను. గొప్ప నిర్ణయం, మహా గొప్ప నిర్ణయం. ఒరే కళ్యాణ్, అలాగే చెయ్యి. పెళ్లి దాంతోనే ఉంటా, అలాగే పెళ్ళు ఉండు. వస్తాను. మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు. ఏం చేయమంటావే? చిన్నపిల్లాడా చొక్కా పట్టుకుని ఆపడానికి? పెళ్ళాని నువ్వు ఆపలేకపోతే తల్లి నేనేం చేస్తానే? చూద్దాం, ఓపిక ఉండు. మై గాడ్, ఫెంటాస్టిక్. ఏమయ్యా మేజరయ్యా, అంతే కదా, ఓపిక ఉండు. ఎవరండి లోపల? ఎవరు? ఎక్కడెక్కడో వచ్చి మా ఇంటి మీద పడిపోతున్నారు. ఎవరు నువ్వు? నేను లింగరాజు గారు అమ్మాయి సుందర్నండి. మా నాన్నగారు ఇక్కడ ఉన్నాడా? మీ నాన్న ఇక్కడ ఎందుకుంటాడు? ఎక్కడికి వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చావు? మా నాన్నకి కళ్యాణ ఆస్తి గురించి ఒక ముఖ్య విషయం చెప్పడానికి వచ్చానండి. ఏంటది? మా నాన్న కళ్యాణ ఆస్తి కోసం ఎదురు చూస్తున్నాడు కదా, అది జరగని పని అయిపోయిందండి పాపం. ఆ మల్లమ్మ రాత్రికి రాత్రి లాయర్ని పిలిపించి ఆస్తి అంతా పుట్టబోయే బిడ్డ పేరున తిరగరాయించేసిందట. ఆ కళ్యాణ్ని బిచ్చగాని చేసి ఇంట్లో కూడా ఉండకూడదని బయటికి గంటేసిందట. ఆ కొంప తిరగను, ఈ కొంప తిరగను. మా నాన్న వస్తే అప్పు వద్దని చెప్పడానికి వచ్చాను. వస్తే చెప్పండి. నిజమైన నాన్న కనబడితే మీరు చెప్పండి, నా కళ్యాణు ఆస్తంతా పోయిందని. ఏంటి ఇదంతాను? ఏంటి పట్టు? నీది మడిపోను. పెద్దాపురంలో మహారాణిలా బతికేవాడు, అక్కడ వ్యాపారం జరగొట్టి ఇక్కడ తీసుకొచ్చావు. చూసావా ఏమైందో? నన్నేసేమంటా? ఊరికే రంకిలేస్తున్నావు. నేను మాత్రం కలగన్నానా? నవాబుకోటలో దుబాయ్ సాహిబ్ గారి కిరాయికి బజానా కూడా తీసుకున్నాను, అది కూడా జరగొట్టి తీసుకొచ్చావు. ఏడి ఆ గుడ్లోడు? ఏడి కనపడ్డే? ఇంకెక్కడుంటాడు? ఇది తెలిసి అట్నుంచటే వెళ్ళిపోయి ఉంటాడు. నేనెక్కడికి వెళ్తానే? ఎక్కడే ఉన్నావా? చూడు ఏమైందో, చూడు చూడు ఏమైందో, బాగా చూడు. అలా రెండేళ్ళు పడిపోతారే. ఇటు కాకపోతే అటు తిప్పడానికి ఇంకో పథకం వేసి వెనకటికి నీలాటోడే తిప్పి తిప్పి అందరు రోజులు అరగొట్టి రోకలు చెత్త పట్టుకెళ్ళాడట. పోనీలే, అరిగిపోయిన రోజులన్నా మాకు మిగిలే గాని నువ్వు వెళ్ళి బాబు, నీ దండం పెడతాను, నువ్వు వెళ్ళి బాబు, వెళ్ళు. వాళ్ళు ఎవరు? సచ్చిదానంద సయ్యద్ ఖాన్ స్పీకింగ్. ఏం కావాలి? మేము దుబాయ్ నుంచి పడ్డాం. దుబాయ్ నుంచా? దుబాయ్ సాహిబ్ అంటే వీటి దగ్గర మంచి మంచి బొమ్మలు ఉన్నాయని తెలిసింది. టికెట్ ఉందో హౌస్ఫుల్లా? ఇంకా ఆటే మొదలట్లేదు. మొదటి టికెట్ మీకే. నైట్కి వచ్చేయండి. అడ్రస్ తెలుసా? 2, 3 రోకళ్ళేది. వచ్చేయండి. మాది పేరు సచ్చిదానంద సయ్యద్ ఖాన్. మాది టైము చాలా విలువైంది. మీకు ఫోన్ చేసిన మాది బాస్ ఇక్కడికి వస్తున్నా. అకాల దళక సమోసా కిలక సమోసా ఉటక, అది ఆయన పేరు. ఆయనకి 172 బాసులు అచ్చు. ఆయనకి దుబాయ్ లో 138 ఆయన చెరువులు ఉన్నాయి. సహారా ఎడారిలో ఆయనకి 8 ఓడలు ఉన్నాయి. నేను ఆయనకి సెక్రటరీ. ఎప్పుడు నేను అడుక్కు తింటా. చెప్పింది సార్లే, చేరి ఆయన్ని చూపించు. తనకి తీరా చూడాలనుంది. అదేంటి బాబు ఎలా నడుపుతున్నారు? వంటి నిండా వజ్రాలున్నాయి, రాలిపోతాయని భయం. అదేంటి బాబు ఇక్కడ కూర్చున్నారు? లోపల కూర్చోండి, సోఫాలున్నాయి. ఇదేంటి బాబు? ఆడవాళ్ళలా చాపితే పెట్టేయటం మాలబాటు. నేను చెయ్యి సాపనా? వీడి పెడతాడు. నా దగ్గర ఏముంది? చెప్పా పెడతా. నాకెందుకా చెప్పాను? పెట్టుకో. ఇదిగో బంగారు బిస్కెట్ తిను. సాయిబు, మనకేదో అమ్మాయిని చూపిస్తానని చెప్పారు. అమ్మమ్మ ఉన్నారు కానీ అమ్మాయి కహా? అమ్మాయి
అదేంటి బాబు గారు? అమ్మాయి నచ్చింది అంటున్నారు, రేటు చెప్పండి. బాబు గారు 50,000. మేము 50,000 చెక్కు చూడలేంత వరకు. సాయిబు చెక్ బుక్. అదేంటి బాబు ఇంత పెద్ద సిక్కు బుక్కు? అమెరికా నుంచి అమలాపురం దాకా మారుతుంది. నీ పేరేంటమ్మా? బియ్యం సాయిబు ఇది ఏ బ్యాంక్ ముందు పారేసిన మీ మొహాన్ని 3 లక్షలు కొడతారు. దేశాలు పిలిచి లక్కలు చెప్పు. మీ అమ్మాయిని మమ్మల్ని పిలవమనండి. బాబు అయ్యారు ఏదైనా ప్రారంభించేటప్పుడు ప్రార్థన చేయటం అలవాటు. నన్ను చేయమంటారా ప్రార్థన? ఏమిటేది? నా ఇష్టం నాది. నన్ను అడగడానికి నువ్వెవరు? నీకు తాళి కట్టుమాను. తాళి కట్టుకున్నది నేను, నిన్ను నమ్మించింది నేను. ఇప్పుడు నాకు అవసరం లేదు. పాపా ఇప్పుడు నాతో అవసరం డిఆర్కి. సంతకం మాట్లాడాలి. ఏమిటది దాని కూర్చున్నావు? ఏదన్నా ప్రణయ కలహా లేక ప్రళయ కలహా? వీళ్ళంతా నరికి పోగులు పెట్టాలి. ఎంత మాటనా? అది అమాయకురాలరా, నోర్లేందిరా, ఎవరు బాధపడ్డా చూడలేదురా. అది నీకు జీవితాన్ని ఇచ్చిందిరా. నువ్వు లేకపోతే బ్రతకలేదురా, అది లేకపోతే నువ్వు బ్రతకలేవురా. ఇన్ని చెప్పావు కదరా. దాని గొడ్డులు గుట్టే చచ్చేది బాతున్నావే. ఏమే తల్లి, ఏం తప్పు చేశావు? నేను ఈ పాప ఎరగనండి. నోర్మోయ్. అమ్మా దీనివన్నీ నాటకాలు. చెప్పుడు మాటలు విన్నావేమోరా. అది ఎలాంటిది కాదురా. దాని ముఖం ఒకసారి చూడు. ఛీ, ముందు దీని మొహం చూసి అలాగే అనుకున్నాను. ఆహా. కానీ ఇదేమిటో దీని బతికేమిటో ఈ రోజే కలరా చూశాను. అమ్మయ్యా, గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిచ్చినట్టు దాని పాచి వచ్చాని గురించి నా దగ్గర కవిత్వం పాడావు కదరా. ఎంతకైనా నువ్వు కళ్ళు తెచ్చుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఏంటిది? ఎవరెవరో వచ్చి మా ఇంట్లో మాట్లాడడానికి ఏంటి అప్పు? హక్కేటే డొక్కు వృద్ధ జంబుకం గాంటిస్తుంది. అవునే గోదరిగప్ప, తల మీదేమిటి? ఏముంది నా తల? ఒరిజినాయలు వర్ధనాలా కిఫనాలా? ఏమిటి దౌర్జన్యం? దౌర్జన్యం కాదే, మీ బ్రతుకు బండారం. ఏంటండి ఏంటి గొడవ? ఏంటి తాళిబొట్టు పైన వేసావు పతివ్రత. ఇప్పటికి దీన్ని ఎంతమంది కట్టారే? ఏమిటమ్మా ఈ గొడవ? గొడవ నేను నోరు మూసుకో. అది సరే గాని ఈ గ్రంథం అంతా నడిపించిన లింగరాజు గారు ఎక్కడే? మాకు తెలుసు. లింగరాజు గారు వచ్చారా? రాలేదే, వస్తున్నాడు. అమ్మగారేనే. ఏమే తలుపులు? నిన్ను తలుపులు మూసుకుని మర్యాదగా బతకమంటే తలుపులన్నీ తెచ్చుకుని వ్యాపారం పెట్టావా? అది కాదమ్మా. నువ్వు నోరు మూసుకో. అమ్మా ఇప్పుడు మా పిన్ని ఇండియాలో జాలుగుండా మానేసింది. దుబాయ్ దాన్ని కొందామని చూస్తుంది. అరే ప్రసాద్, నువ్వా? లేకపోతే దుబాయ్ సార్ ఉంటున్నా. నిన్ను నమ్మించడం కోసం మొత్తం డ్రామా కంపెనీ అంతా తేవాల్సి వచ్చింది కదరా. అయ్య బాబోయ్, నువ్వు దుబాయ్ సాగు కదూ? కాదు, అమలాపురం అత్తర్ సాహిబ్ అల్లుడిని. నీకు ఇచ్చిన బంగారు బిస్కెట్లు ఎత్తడే, నీకు ఇచ్చిన చెక్కు అంతా మల్లమ్మ మహిమ. మా సంహారం అంతా నీ వల్ల నాశనం అయిపోయింది. మా వ్యాపారం అంతా నీ వల్ల పాడైపోయింది. రావండి. రే ప్రసాద్, ఎక్కడెక్కరా? ఇక అందరికీ పెళ్ళే. లేకపోతే చెత్త పాడైపోతుంది. మళ్ళీ ప్రాంతాలకు వస్తే
హోటల్కి తీసుకొచ్చానని చెప్పేసి మల్లమ్మ కబురు చేశాను. అందరూ ఇక్కడికి వస్తారు. కావలసిన వాళ్ళు ఎదుర్కొని సంతేసుకోవడమే. నీ ప్రతీకారం నా ప్రతీకారం తీరిపోద్ది, ఇంగ్లీష్ సినిమాలో లాగా. వచ్చేవరా నాన్న? రా రా. ఉందమ్మా, మేము మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మీ అమ్మ రాలేదా? వెనకాల వస్తుందా? సర్లే, ముందు నీ పని చూడండి, వచ్చాక దాని పని చూస్తా. ఏడ్చారు, భయపడ్డం మా వంశంలో లేదురా. మా అమ్మ వచ్చే లోపల మీరు నా చేతిలో చాకుని చూసుకోండి. అలాగే అబ్బాయిలు, అబ్బాయి వచ్చి చాలా సేపు అయింది, పని చూడండి. ఏయ్, ప్రతీకారం ఇంగ్లీష్ సినిమాలో ఉండాలి. రే కళ్యాణ్, మళ్ళా మా కొడుకుని వాళ్ళ చేత దెబ్బలు కింద పట్టానికి సిగ్గులేదు, లేవరా? మై గాడ్, ఫెంటాస్టిక్. నువ్వు ఇంగ్లీష్ లో కలిస్తే వాడు తెలుగులో తెస్తే నువ్వు జైల్లో కూర్చుంటే నిన్ను నేలకు నేను రావాలి మధ్యలో. ఆడున్నాడుగా మెక్కలు ఎరగొట్టేస్తాడు, చూస్తున్నా? వన్ బుల్లెట్ ప్లీజ్. నీ బుల్లెట్ మీద బండపడ ఊరుకోయా అంటుంటాను. మై గాడ్, ఫెంటాస్టిక్. వాళ్ళిద్దరినీ చంపేదాకా నేను నిద్రపోనే. మల్లమ్మ, నీకు దండం పెడతాను మల్లమ్మ, నన్ను వదిలే మల్లమ్మ, తప్పు అయిపోయింది మల్లమ్మ. ఎక్కడ ఏంటి? నన్ను చంపేస్తారా? చంపేస్తారా? ఏ మీకు తెలుసా? నాన్న చంపేస్తాడు. ఎలాగా? ఎక్కు ఎక్కు, ఎవరు చూడలేదు దాచేస్తాను. ఎత్తండి. హైలెస్సా
ఏంటా ఇది పోలీస్ స్టేషన్ తీసుకొచ్చా? నువ్వు ఎక్కడుంటేనే ప్రపంచానికి సేఫ్. ఎవరిద్దరు చూడండి, ఈ కథకి ఇతను వినను, ఇతను మా బాబు, అది మా కర్మ. తీసుకెళ్ళండి. ఏంటా ఇది? నీ ఇంగ్లీష్ సినిమా ప్లానింగ్ కి మా తెలుగు సినిమా ఫినిషింగ్. డాక్టరు చూడైనా నా కోడల్ని ఆరోగ్యంగా పండంటి మనవడితో నాకు అప్పగించాలి. చూడండి మల్లమ్మ గారు, మేం డాక్టర్లే కానీ దేవుళ్ళం కాం. ఈ విషయంలో ఈ కరవాది మల్లమ్మ ఆ దేవుణ్ణి కూడా విడిచిపెట్టదు. మా ప్రయత్నం మేము చేస్తాం. నేను ఇందాకే చెప్పాను కదమ్మా, మేము దేవుళ్ళం కాదు, మా చేతుల్లో ఏమీ లేదని. ఐఎమ్ సారీ. రజని ఒళ్ళు తేలిగ్గా ఉందమ్మా. చిన్న మల్లమ్మ రా, చిన్న మల్లమ్మ నీ కూతురు రా, నా మనవరాలు. అవును, ఆ డాక్టర్ ఏడి? ఏమీ లేదు, మీరు మనవడు కావాలన్నారు, మనవరాలు పుట్టింది. మా చేతుల్లో ఏం లేదు కదండి మల్లమ్మ గారు. ఆ విషయం మీకు చెప్పడానికి భయపడ్డాను, అందుకే సారీ చెప్పాను. ఏం డాక్టర్ అయ్యా నువ్వు? పిచ్చాసుపత్రిలో ఉండాల్సిన డాక్టర్ని. ఆడపిల్ల అయితే ఏమయ్యా? మా ఇంటికి లక్ష్మి పుట్టింది, మహాలక్ష్మి. అంటే చిన్న మల్లమ్మ పుట్టింది. ఏమి ఇప్పుడు మై గాడ్, ఫెంటాస్టిక్. నీ కూడా